మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో ఉన్న అత్యంత పురాతన శ్రీ పార్వతీ సమేత నిర్మా మహేశ్వర స్వామి వారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. రథ నిర్మాణదాత శామంతపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడారు. ఇంతటి మహాక్షేత్రానికి రథ నిర్మాణదాతగా అవకాశం లభించడం మా కుటుంబానికి అరుదైన అదృష్టం. ఈ అవకాశం రావడం ఎంతో గర్వంగా ఉంది అన్నారు. రాబోయే రథోత్సవాన్ని భక్తుల భాగస్వామ్యంతో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఒగ్గు వెంకటరామయ్య, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడెప్పుడు పెద్దలు వెంకటగిరి రాజా గారు చేసినారంటున్న మన పాత రథం అప్పటి నుంచి కూడా మా పెద్దలు, మా బాబాయిలు కానివ్వండి, మా నాన్నగారు కానివ్వండి, ఆ పాత రథం దాదాపు 80 సంవత్సరాల నుంచి దాని మరమ్మతులు చేసుకుంటూ తిప్పుతూ ఉన్నాము. మేము డబ్బులకు ఆశించలేదు. ఆ భగవంతుడు భక్తితోటి మేము ఈ మహాశివరాత్రి రథోత్సవం రోజు ఈ కార్యక్రమం జరుపుకుంటూ వస్తున్నాము. వాడు తదంతరం ఆ భగవంతుడు నాకు వరం ఇచ్చాడు. ఆ పాత రథం కూడా నేను దాదాపు 15-20 సంవత్సరాలు అట్లాగే రిపేర్ చేస్తా ఆ పాత రథం కూడా తిప్పాను. తర్వాత ఆ నిమ్మమేశ్వర స్వామి నాకు మా పెద్దలు చేసుకున్న సంస్కృతమేమో ఈ రథం చేయించే భాగ్యం నాకు కలిగించాడు. 2010లో పెద్దలు మా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు, క్రీస్తు శేషులు సానికమ్ము పిచ్చిరెడ్డి గారు హయాంలో వాళ్ళిద్దరూ మనకి ప్రారంభం చేశారు కొత్త రథాన్ని.